వెల్కమ్ టు బ్లూప్రింట్ స్టడీ ఛానల్. ఈరోజు మనము ప్రీవియస్ పేపర్స్లో సీటెట్ 2022 డిసెంబర్ 29th పేపర్ 1 మ్యాథ్ పేపర్ని సాల్వ్ చేద్దాము. ఒక పేపరు పెన్ తీసుకుని ఈ వీడియోని చూడండి, ఎందుకంటే నాతో పాటు ఈ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసినప్పుడు మీరు సాల్వ్ చేయగలుగుతున్నారా చేయలేకపోతున్నారా లేదా ఎంత టైం పడుతుంది అని మీకే మీ గురించి ఒక ఐడియా వస్తుంది. నౌ లెట్ us బిగిన్. కొన్ని ప్రాబ్లమ్స్ చదువుతున్నప్పుడు నేను కొన్ని సిల్లీ మిస్టేక్స్ చెప్తూ ఉంటాను. అంటే 1/12 అని రాసుంటే 1/2 అని చెప్పచ్చు. అలాంటి సిల్లీ మిస్టేక్స్ ఏమైనా ఉంటే మాత్రం ప్లీజ్ డోంట్ పే అటెన్షన్ టు దెమ్, ఎందుకంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేసేప్పుడు ఐ పుట్ ద కరెక్ట్ నంబర్. సో పే అటెన్షన్ ఓన్లీ టు ద సొల్యూషన్ అండ్ నాట్ ఎగ్జాక్ట్లీ టు ద నంబర్స్ వాట్ ఐ స్పీక్. క్వశ్చన్ పేపర్ కొంచెంగా అన్క్లియర్గా ఉంటుంది, ఎందుకంటే సీటెట్ వెబ్సైట్లో వాళ్ళు పీడిఎఫ్ కాకుండా క్వశ్చన్ పేపర్ ఇమేజ్ని వాళ్ళు అప్లోడ్ చేశారు. దాని మూలాన క్లారిటీ కొంచెం తక్కువ ఉంటుంది. యూ హ్యావ్ టు అడ్జస్ట్ విత్ దిస్. నా క్వశ్చన్ నెంబర్ 1, దిస్ ఇస్ అ వెరీ బేసిక్ క్వశ్చన్. అ లైబ్రరీ హ్యాస్ 5690 బుక్స్. లైబ్రరీలో 5690 బుక్స్ ఉన్నాయి టోటల్గా. 425 బుక్స్ వర్ ఇష్యూడ్ టు స్టూడెంట్స్ ఆన్ మండే. ఇష్యూడ్ అంటే ఏంటి? లైబ్రరీలోంచి పుస్తకాలు బయటికి వెళ్ళిపోయాయి అంటే యూ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ -425. ఇది ఇలానే ఉంచుదాం. అండ్ 273 న్యూ బుక్స్ వర్ డెపాజిటెడ్ ఇన్ ద లైబ్రరీ ఆన్ ద సేమ్ డే. డెపాజిటెడ్ అంటే ఏంటి? లైబ్రరీ లోపలికి వచ్చాయి అంటే యాడ్ చేయాలి. సో యూ హ్యావ్ టు యాడ్ 273 టు దిస్. What is the number of books now present in the library? He's asking you to find out this. ఇది సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఇందులోంచి ఇది సబ్ట్రాక్ట్ చేస్తే 10 - 5 5, 8 - 2 6, 6 - 4 2 5. Now if I add 273, 5 + 3 8, 6 2s are 12, 13, 5 and 5, 5 5 3 8. Option 3 is your correct answer. క్వశ్చన్ నెంబర్ 12, క్వశ్చన్ నెంబర్ 2. ఈ క్వశ్చన్ నేను ఇంతకుముందు క్వశ్చన్ పేపర్లో కూడా సాల్వ్ చేశాను. హౌ మెనీ హాఫ్ ఆర్ దేర్ ఇన్ 3? ఇదే క్వశ్చన్ని నేను హౌ మెనీ 2s ఆర్ దేర్ ఇన్ 10 అంటే మీరు ఏం ఆన్సర్ ఇస్తారు? 10లో ఎన్ని రెళ్ళు ఉన్నాయి? 10లో 5 రెళ్ళు ఉన్నాయి. ఎలా వచ్చింది? 10ని మీరు డివైడెడ్ బై 2 చేస్తే మీకు 5 వచ్చింది. ఇదే కాన్సెప్ట్ని ఇక్కడ అప్లై చేయాలి. హౌ మెనీ హాఫ్ ఆర్ దేర్ ఇన్ 1/3? సో 1/3 డివైడెడ్ బై 1/12. ఇలా డివైడెడ్ బై రాసినప్పుడు కింద డినామినేటర్లో మనకి ఫ్రాక్షన్ వచ్చినప్పుడు న్యూమరేటర్ని అలానే రాసుకోండి. డివైడెడ్ బై బదులు మల్టిప్లికేషన్ అని చెప్పి రాసుకుని ఇక్కడ డినామినేటర్లో ఏదైతే ఫ్రాక్షన్ ఉందో దీని రెసిప్రోకల్ రాయాలి. సో 1/12 రెసిప్రోకల్ అంటే ఉల్టా. 1/12కి రెసిప్రోకల్ 12/1. 3 1s are 3, 3 4s are 12. Answer is 4. Option 2 is your correct answer. Question number 3. A number is larger than half of 80. It is more than 4 tenths and less than 6 tenths. The sum of its digits is 6. Its tens digit is double the ones digit. What is the number? ఈ ప్రాబ్లం చాలా ఈజీ, ఏదో చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్ అనుకోకండి. యూ జస్ట్ హ్యావ్ టు థింక్ కొంచెం సింపుల్గా ఆలోచిస్తే యుల్ బి ఏబుల్ టు సాల్వ్ ఇట్. A number is larger than half of 80. 80కి half ఎంత? Half of 80 is 40. So he is saying a number is larger than half of 40 అంటే it is greater than 40 అంటున్నాడు. It is more than 4 tenths and less than 6 tenths. 4 tenths అంటే 40, 6 tenths అంటే 60. So it is more than 40 and less than 60. Okay. Now let us come to the sum of its digits is 6. ఇది వదిలేయండి. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. Its tens digit is double the ones digit. సపోజ్ నంబర్ వన్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్ అని చెప్పి మనం ఇలా రాసుకుంటే ఇక్కడ ఏం నంబర్ ఉంటుందో వన్స్ ప్లేస్లో, దట్ మీన్స్ వన్స్ ప్లేస్, ద టెన్స్ డిజిట్ ఈజ్ డబుల్ ద వన్స్ డిజిట్. డబుల్ అంటే ఏంటి? ఇంటూ 2 అని చెప్పి అర్థం. సో వన్స్ డిజిట్లో ఏం ఉన్నా కూడా దాన్ని ఇంటూ 2 చేస్తే మీకు టెన్స్ డిజిట్ వస్తుంది. సో ఇక్కడ ఇప్పుడు సపోజ్ నేను వన్స్ ప్లేస్లో ఎక్స్ అని చెప్పి చూసుకుంటే ఇట్స్ టెన్స్ డిజిట్ ఈజ్ డబుల్ ద వన్స్ డిజిట్ ఇంటూ 2 చేసినప్పుడు నాకు టెన్స్ ప్లేస్లో వస్తుంది. సో వన్స్ డిజిట్లో ఎక్స్ ఉంది, టెన్స్ డిజిట్లో 2x ఉంది. Now let us go back to the third sentence. The sum of its digits is 6.
ఇప్పుడు మనకి డిజిట్స్ వచ్చేసాయి, వీటి సమ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎక్స్ ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు 6. x plus 2x 3x is equal to 6 కాబట్టి therefore x is equal to 6 by 3, 3 1s are 3 2s are, x is equal to 2. సో మనం ఏమనుకున్నాం, వన్స్ ప్లేస్లో x ఉంది, ఇది డబల్ 2x అనుకున్నాం కాబట్టి ఇది మనము ఇప్పుడు x 2 అనుకుంటే ఇంటూ 2 చేయాలి. ఇంటూ 2 చేసినప్పుడు 4 is your number. So your number is 42. Option 4 is the correct answer. Question number 4. The sum of all the factors of 96 is. 96 కి ఫ్యాక్టర్స్ ఏంటి? 96 అనేది మల్టిపుల్, మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మల్టిపుల్ అంటే ఏంటి? సపోజ్ 2 into 8 అని చెప్పి రాస్తే నేను ఎంత వస్తుంది? 16. 16 అనేది మల్టిపుల్, 8 and 2 are factors. So he is asking the sum of all the factors of 96. So first మనము factors of 96 find out చేయాలి. And please note he is not asking for prime factors, he is asking for all the factors. So 96 కి ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సపోజ్ నౌ 96 కి ఎనీ నెంబర్కి అన్నిటికంటే ఫస్ట్ వాటి ఫ్యాక్టర్స్ ద నంబర్ ఇట్ సెల్ఫ్ అండ్ 1. సో దీనికి 1 and 96 ఆర్ ఫ్యాక్టర్స్. 96 ones are 96. నెక్స్ట్, ఈజ్ ఇట్ డివిజిబుల్ బై 2? వాట్ ఈస్ ద డివిజిబిలిటీ టెస్ట్ ఆఫ్ 2? వన్స్ ప్లేస్లో 0 కానీ ఈవెన్ నంబర్ కానీ ఉంటే ద నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2. సో 96 ఈజ్ డివిజిబుల్ బై 2, 6 ఉంది కాబట్టి. 96 by 2 చేస్తే 2 4s are 8, 2 8s are 16. So 48 2s are 96. Is 96 divisible by 3? What is the divisibility test of 3? 3 divisibility test ఏంటంటే నంబర్లోని డిజిట్స్ అన్నీ మనం యాడ్ చేస్తే ఆ సమ్ ఏదైతే వస్తుందో ఇఫ్ దాట్ ఈస్ డివిజిబుల్ బై 3 ద హోల్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3. సో 96 అన్నప్పుడు మనము యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 15 వచ్చింది. 15 is divisible by 3 కాబట్టి the whole 96 is divisible by 3. So it is divisible by 3. కానీ ఎక్కడ divided by 3 చేస్తే 3 3s are 9, 3 2s are 6. So 32 3s are 96 అన్నమాట. నెక్స్ట్, what is the divisibility test of 4? లాస్ట్ 2 digits ఏదైనా నంబర్లో లాస్ట్ 2 digits if they are divisible by 4 the whole number is divisible by 4. So 96 divided by 4 చేస్తే 4 2s are 8, 4 4s are 16. So 4 into 24 is 96. What is the divisibility test of 5? వన్స్ ప్లేస్లో మనకి 0 అన్నా ఉండాలి, 5 అన్నా ఉండాలి. రెండు లేవు కాబట్టి 96 is not divisible by 5. Next, what is the divisibility test of 6? If a number is divisible by 2 as well as 3, then the number is divisible by 6 also. ఇక్కడ 96 2 and 3 రెండిటితో divisible కాబట్టి that means it is divisible by 6. సో ఎక్కడ అని చెప్పి చూస్తే 6 1s are 6, 3 6 6 are 36. So 16 6 are 36. Next, 7 it is not divisible. 8 divisibility test ఏంటి? if the last 3 digits are divisible by 8 the whole number is divisible by 8. సో 3 digits లేవు కాబట్టి 2 digits ట్రై చేద్దాము. 8 1s are 8, 8 2s are 16. it is divisible. So it is divisible by 8, 12 8s are 96. Okay, so these are the factors of 96. Now he is asking you for the sum of the factors. ఇవన్నీ యాడ్ చేస్తే మీకు ఆన్సర్ రావాలి. 12 and 8 is 20. 16 and 6 ఎంత వచ్చింది? 6 2s are 12 and సారీ ఎంత వచ్చింది? 22. అలానే 24 and 4 is 28. 32 and 3 is 35. 48 and 2 is 50. 1 and 96 is 97. So 10, 17, 18, 19, 20, 21, 22. Okay. 9, ఇది చూద్దాం. 5 and 10, 19, 20, 21, 22, 23, 24, 25. 252. Option 3 is your correct answer. Question number 5. Which of the following is the smallest number? 5.9853 into 10 to the power of 3,
6.595 into 10 to the power of 4 ఇలా. సో ఈ 10 to the power of 3, 10 to the power of 4 అంటే కొంచెం బ్రీఫ్గా చెప్తాను. 10 to the power of 2 అంటే 2 జీరోలు, దిస్ ఈజ్ ఈక్వల్ టు 100. ఎలా వస్తుంది అంటే 10 to the power of 2 అన్నప్పుడు 10 into 10 అని చెప్పి అర్థం. 10 to the power of 3 అంటే 3 జీరోలు రావాలి. దట్ మీన్స్ 10 into 10 into 10, that makes it 1000. ఓకే, 1 2 3. సో ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ఈ కాన్సెప్ట్, ఏదైనా నెంబర్ని మనము ఇలా ఈ 10 100 1000తో మల్టిప్లై చేసినప్పుడు డెసిమల్ రైట్ సైడ్ మూవ్ అవుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ ఐ టెల్ యూ 1 2 3 4 5 6 7 8 అని ఒక నెంబర్ తీసుకుని దాన్ని నేను 10 to the power of 2 అంట. సపోజ్ డెసిమల్ పాయింట్ ఇక్కడ ఉంది. 2 అంటే 2 జీరోస్ అనమాట. 2 జీరోస్ అన్నప్పుడు 100తో మనం మల్టిప్లై చేసినప్పుడు ఈ డెసిమల్ పాయింట్ రైట్ సైడ్కి 2 ప్లేసులు మూవ్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న డెసిమల్ పాయింట్ ఇక్కడికి మూవ్ అవుతుంది. సో యూ విల్ గెట్ ద ఆన్సర్ 1 2 3 4 4 5.678. ఇదే మనము డివైడ్ చేస్తే డెసిమల్ విల్ మూవ్ దిస్ సైడ్. ఓకే, నౌ లెట్ us go back to the question. First 5.9853 into 10 to the power of 3. 10 to the power of 3 అంటే 3 zeros multiplication కాబట్టి the decimal has to move in this direction. This is equal to 3 places అంటే ఎక్కడ, ఇక్కడి నుంచి ఇక్కడికి 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 వస్తే 3 places. So the answer will be 5985.3. సెకండ్ ఇచ్చేస్తే 10 to the power of 4 కాబట్టి 4 zeros, ఇక్కడ 1 2 3 ప్లేసెసే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక జీరో వేసుకుని ఇంకో ప్లేస్ జంప్ చేయండి. సో దాట్ మేక్స్ ఇట్ 65950, 65,950. దిస్ ఇస్ 5 zeros, ఇక్కడ 2 ప్లేసెసే ఉన్నాయి. సో 3 zeros వేసుకోండి. 1 2 3 4 5 ఇక్కడికి రావాలి. దట్ ఈస్ ఈక్వల్ టు 3 4 3 1 2 3. That means 3,43,000. Next 10 to the power of 3 అంటే 3 zeros, 1 2 3. That makes it 7004. ఇప్పుడు what is the smallest number అన్నప్పుడు 5985.3. Option 1 is your correct answer. Next. Question number 6. In which of the following divisions will the remainder be more than the remainder you get when you divide 173 by 3? అంటే ఈ కింద ఉన్న డివిజన్స్లో మనం డివైడ్ చేసినప్పుడు ఏదైతే రిమైండర్ వస్తుందో, విచ్ ఆఫ్ దెమ్ హ్యాస్ మోర్ దాన్ ద రిమైండర్ వాట్ యు గెట్ దాన్ దిస్. అసలు ముందు దీని రిమైండర్ ఎంత వస్తుందో చూద్దాం. 176 divided by 3 చేస్తే 3 5s are 15, 2 carry down 6, 3 8s are 24, 2. So you are getting a remainder of 2. Now he is saying which of the divisions will the remainder be more. 2 కంటే ఎక్కువ రిమైండర్ వీటిలలో ఏది వస్తుంది అని చెప్పి అడుగుతున్నాడు. ఇలా ఇచ్చినప్పుడు మనం 173 డివైడెడ్ బై 5, 174 డివైడెడ్ బై 4 ఇలా లాంగ్ డివిజన్స్ చేసుకుంటూ కూర్చోకూడదు. యూజ్ యోర్ డివిజిబిలిటీ టెస్ట్. 173 డివైడెడ్ బై 5 అంటే ఈజ్ ఇట్ డివిజిబుల్ బై 5? 5 డివిజిబిలిటీ టెస్ట్ ఏంటి? 0 అన్నా 5 అన్నా ఉండాలి వన్స్ ప్లేస్లో, అప్పుడే ఇట్ ఈస్ డివిజిబుల్. కానీ ఇక్కడ 3 ఉంది. సో 3 కంటే తక్కువ ఏది? 0 అని చెప్పి పెట్టుకుని చూడండి. సో ఇట్ ఈస్ డివిజిబుల్. 170 డివిజిబుల్ కాబట్టి ఎక్కడ డివిజిబుల్లో కూడా మీరు చూడక్కర్లేదు, ఆలోచించక్కర్లేదు, అసలు క్యాల్కులేటే చెయ్యక్కర్లా. 0 ఉంది అంటే ఇట్ ఈస్ డివిజిబుల్ బై 5. సో 170 అనేది ఇట్ ఈస్ డివిజిబుల్ బై 5. సో 170 పోయినప్పుడు ఎంత మిగులుతుంది? 3 మిగులుతుంది. సో 3 అనేది ఎట్లాగో ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ ద రిమైండర్ 2 కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. యూ కెన్ చెక్ ఇఫ్ యూ వాంట్. 173 డివైడెడ్ బై 5 చేసా. 5 3s are 15, 2 3, 5 4s are 23. 3 is your remainder. I hope you have understood. అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ చూడండి, దెన్ యూ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్. లేదా సెకండ్ ఆప్షన్ చెప్తా చూడండి. 174 by 4 ఇది ఈజ్ ఇట్ డివిజిబుల్ బై 4 ఆర్ నాట్ అని చెప్పి చూస్తే లాస్ట్ 2 digits చూడండి. 4 1s are 4, 3 వచ్చింది, 4 6s are 24, 4 8s are 32. సో ఇక్కడ రిమైండర్ 2 వస్తుంది. అంతేగాని మొత్తం డివిజన్ చేసుకుంటూ కూర్చుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ పేపర్ కంప్లీట్ అవ్వదు. క్వశ్చన్ నెంబర్ 7.
When a rectangle is rotated about the center of the rectangle, it looks exactly the same at the following angle of rotation. When a rectangle is rotated about the center of the rectangle, ఇది సెంటర్, వాళ్ళు మనము దీన్ని రొటేట్ చేయమని చెప్పి అంటున్నారు. రొటేట్ చేసినప్పుడు ఎప్పుడు మళ్ళీ ఇదే షేప్లో ఉంటుంది, అది క్వశ్చన్. వెన్ ఎ రెక్టాంగిల్ ఈజ్ రొటేటెడ్ అబౌట్ ద సెంటర్ ఆఫ్ ద రెక్టాంగిల్, it looks exactly the same at the following angle of rotation. So suppose rectangle బదులు నేను ఒక లైన్ తీసుకున్నాను. ఓకే, నా ఫస్ట్ ఈజ్ 60 డిగ్రీ అంటున్నారు. 60 డిగ్రీ నేను ఒక లైన్ని తిప్పినప్పుడు అది ఎలా అవుతుంది? 60 డిగ్రీ ఈ లైన్ని నేను తిప్పితే ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. సో ద లైన్ విల్ బీ లైక్ దిస్, ఇట్ వోంట్ బీ ఎగ్జాక్ట్. సో దిస్ ఇస్ నాట్ పాసిబుల్. సపోజ్ 90 డిగ్రీస్ అనుకుందాం. సో ఇలా ఉన్న లైన్ని నేను 90 డిగ్రీస్ తిప్పినప్పుడు it becomes like this. So this is also wrong. 180 degrees, ఇది లైన్, నేను దీన్ని 180 degrees తిప్పితే ఇలా వస్తుంది. సో it looks the same. Option 3 is your answer. Question number 8. How many lines of symmetry does a rhombus have? Lines of symmetry అంటే మనము ఫోల్డ్ చేసినప్పుడు రెండు పక్కల ఒకేలాగా మిర్రర్ ఇమేజ్ లాగా ఉండాలి, అప్పుడే దాన్ని మనము లైన్ ఆఫ్ సిమెట్రీ అంటాం. సపోజ్ ఒక సర్కిల్ తీసుకున్నాము. సర్కిల్ తీసుకుని నేను ఇలా ఫోల్డ్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు ఐడెంటికల్గా ఉంటాయి. అప్పుడు అలాంటి లైన్ని మనము లైన్ ఆఫ్ సిమెట్రీ అంటాం. ఇప్పుడు సర్కిల్కి ఎన్ని లైన్స్ ఆఫ్ సిమెట్రీ ఉంటాయి? సర్కిల్లో ఎన్ని డయామీటర్లు ఉంటే అన్ని లైన్స్ ఆఫ్ సిమెట్రీ ఉంటాయి. దట్ మీన్స్ సర్కిల్లో ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ సిమెట్రీ ఉంటాయి. ఇప్పుడు అదే మనము ట్రయాంగిల్ తీసుకుంటే, ట్రయాంగిల్లో సపోజ్ ఇట్ ఈస్ అ ఐసోసెలస్ ట్రయాంగిల్, అంటే ఈ రెండు సైడ్లు ఈక్వల్ ఉన్నప్పుడు ద లైన్ ఆఫ్ సిమెట్రీ ఈజ్ ఓన్లీ 1. సో ఇలా ఒక్క లైన్ డ్రా చేస్తే అప్పుడు లెఫ్ట్ రైట్ ఈక్వల్ ఉంటుంది. అదే ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అయితే మనకి 3 లైన్స్ ఆఫ్ సిమెట్రీ ఉంటాయి, ఇటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు. ఓకే, నౌ ఇఫ్ యూ టేక్ అ స్క్వేర్, యూ విల్ హ్యావ్ వన్ లైక్ దిస్, వన్ లైక్ దిస్, వన్ లైక్ దిస్, వన్ లైక్ దిస్. ఎన్ని అయ్యాయి? 1 2 3 4 అయ్యాయి. రెక్టాంగిల్ తీసుకుంటే 2 ఉంటాయి, 1 2 1 2. ఓకే, నౌ హీ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ రోంబస్. రోంబస్ అంటే ఏంటి? రోంబస్ ఈజ్ సంథింగ్ లైక్ ఎ స్క్వేర్, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, కానీ కొంచెం టిల్టెడ్గా ఉంటుంది. సో మనము మామూలు స్క్వేర్ అయితే ఇలా ఉంటుంది కాబట్టి, రోంబస్ అయితే ఇట్ విల్ బీ టిల్టెడ్ బట్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. కానీ టిల్టెడ్గా ఉన్నప్పుడు ఏంటంటే మీరు మడత పెట్టినప్పుడు అది ఈక్వల్గా రాదు. సో ద లైన్స్ ఆఫ్ సిమెట్రీ ఆర్ ఓన్లీ 2 ఇన్ రోంబస్, దట్ ఈస్ ఓన్లీ ద డయాగ్నల్స్. ఈ ఆప్షన్స్లో చూస్తే మీరు ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మీరు దీనికి ఈ లైన్ ఆఫ్ సిమెట్రీకి ఎగ్జాంపుల్గా చాలా క్వశ్చన్స్లో వాళ్ళు ఏం అడుగుతారు? సపోజ్ ఐ టేక్ అ పెంటగన్ లైక్ దిస్, దీంట్లో ఎన్ని లైన్స్ ఆఫ్ సిమెట్రీ అని అడుగుతారు. సో దేర్ ఇస్ ఓన్లీ 1 లైన్ ఆఫ్ సిమెట్రీ. సపోజ్ ఐ టేక్ ద లెటర్ డి, ఇక్కడ లైన్ డ్రా చేస్తే ఈ సైడ్ ఈక్వల్గా ఉంటుంది. సపోజ్ ఐ టేక్ అ గ్లాస్, ద లైన్ ఆఫ్ సిమెట్రీ ఈజ్ ఓన్లీ దిస్. సపోజ్ నేను ఇలా డ్రా చేస్తే అది తప్పు, ఎందుకంటే పైన కింద ఈక్వల్గా రాదు. సపోజ్ ఐ టేక్ ద లెటర్ ఏ, ఇక్కడ నుంచి ఇలా డ్రా చేస్తే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈక్వల్. సో దెర్ ఈస్ ఓన్లీ 1 లైన్ ఆఫ్ సిమెట్రీ. సపోజ్ ఐ టేక్ యారో, ఇలా యారో నేను తీసుకుంటే ఇక్కడ నుంచి ఇలా డ్రా చేసినప్పుడు ఇది ఈక్వల్గా ఉంటుంది. నౌ సపోజ్ ఐ డ్రా స్వస్తిక్, దీనికి ఎన్ని లైన్లు ఆఫ్ సిమెట్రీ ఉన్నాయి? ఎక్కడి నుంచి ఎక్కడ డ్రా చేస్తే మనకి మిర్రర్ ఇమేజ్ లాగా ఉంటుంది? కెన్ యూ టెల్? స్వస్తిక్కి దేర్ ఈస్ నో లైన్ ఆఫ్ సిమెట్రీ. ఓకే, ఈ క్వశ్చన్ అనేది ప్రతి సీటెడ్ ఎగ్జామ్లోనూ కంపల్సరీ క్వశ్చన్. దీని మీద మీకు ఇంకా ప్రాక్టీస్ కావాలి అంటే ఎన్సీఆర్టీ క్లాస్ 6th టెక్స్ట్ బుక్లో చాప్టర్ 13 క్లాస్ 6th మీరు ఓపెన్ చేస్తే ఈ చాప్టర్ ఉంటుంది. యూ కెన్ గెట్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ దట్ చాప్టర్. Question number 9. Medha measures 3 angles as 108 degrees, 75 degrees, 90 degrees in her notebook. Which of the following is correct if she categorizes these angles in the given order below? So first మనము what are the types of angles అని చెప్పి చూస్తే అన్నిటికంటే ఫస్ట్ వచ్చేది జీరో యాంగిల్. జీరో యాంగిల్ అంటే రెండు రేస్ మధ్యలో ఏదైతే యాంగిల్ ఫామ్ అవుతుందో
అది అసలు యాంగిలే ఫామ్ అవ్వకపోతే అది 0 యాంగిల్ కిందకు వస్తుంది. ఇప్పుడు మనకి క్లాక్ ఉంటుంది. క్లాక్లో ఎప్పుడైతే మనకి 3:15 అవుతుందో, సపోజ్ ఇస్ ద క్లాక్, ఇప్పుడు 3:15 అంటే ఏంటి, ఆర్ హ్యాండ్ 3 మీద ఉంటుంది, 15 కూడా ఆల్మోస్ట్ 5 మీదకి వస్తుంది, 3 మీదకి వస్తుంది. కాబట్టి యాంగిల్ డిస్టెండెడ్ ఈజ్ ఓన్లీ 0 degrees. అంటే కొంచెం 1, 2 అటు ఇటు ఉంటుంది, కానీ ఐఎమ్ టెలింగ్ యూ అప్రాక్సిమేట్లీ. అలా ఒక రే మీదకి అదే పాయింట్ మీద ఇంకో రే వచ్చినప్పుడు ద యాంగిల్ ఈజ్ 0 యాంగిల్ అని చెప్పి అంటాం. నా వాట్ ఈజ్ అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్? అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది మనకి 0 కంటే ఎక్కువ ఉండాలి. ఇట్ షుడ్ బి గ్రేటర్ దాన్ 0 and it should be less than 90 degrees. So 90 degrees ante next is this is 0 angle, second is acute angle greater than 0 degrees and less than 90, third is right angle triangle exact ga 90 degrees form aithe danni manamu right angle triangle antamu. Fourth is obtuse angle triangle. Obtuse angle triangle ante 90 కంటే ఎక్కువ ఉంటుంది, అంటే 91 నుంచి, and it should be less than 180 degrees అంటే 179 degrees వరకు. Fifth one is straight angle. Straight angle అంటే it has to be exact 180 degrees, అంటే ఇలా ఒక పాయింట్ ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి 180 degrees వస్తుంది. Sixth is reflex angle. Reflex angle అంటే ఇలా 180 degrees తిరిగిన తర్వాత ఇంకా కిందకి వెళ్తే అది మనకి రిఫ్లెక్స్ యాంగిల్ ఉంటుంది. దట్ ఈస్ generally if I draw a line like this, if this is the point, suppose the angle is like this, ikkadi nunchi ikkadiki, that becomes the reflex angle. So it has to be greater than 180 degrees but less than 360 degrees. Next last is full angle. Full angle ante oka point daggara మొత్తం యాంగిల్ ఏదైతే ఫామ్ అవుతుందో దట్ మీన్స్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 360 degrees. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ యాంగిల్స్. నౌ లెట్ us లుక్ ఎట్ ద ఆప్షన్స్. 108 degrees అంటే ఎక్కడ పడాలి? 108 degrees అంటే 90కి 180కి మధ్యలో పడాలి, కాబట్టి obtuse యాంగిల్. సో 180 degrees అనేది obtuse యాంగిల్. 75 degrees అనేది గ్రేటర్ దాన్ 0 అండ్ లెస్ దాన్ 90 degree కాబట్టి అక్యూట్ యాంగిల్లో పడాలి. సో దిస్ ఈజ్ అ అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. 90 degrees అంటే ఇట్ ఈస్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో obtuse, acute, right angle కాబట్టి option 1 is your correct answer. Question number 10. A wire is bent in the form of a rectangle whose perimeter is 20 centimeters. The same wire is again bent to form a square. What will be the area of this square? సో ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా మెన్సురేషన్ క్వశ్చన్స్ ఎప్పుడు ఇస్తున్నారు. సో మెన్సురేషన్ చాప్టర్ని సరిగ్గా చేసుకుని వెళ్ళండి. నౌ a wire is bent in the form of a rectangle. ఒక వైర్ తీసుకుందాం ఫస్ట్ మనము. రెక్టాంగిల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈ వైర్ని ఒక రెక్టాంగిల్ లాగా బెండ్ చేశారు. దీన్ని పెరిమీటర్ ఈజ్ 20 centimeter అంటున్నారు. పెరిమీటర్ అంటే ఏంటి? పెరిమీటర్ అంటే బౌండరీ ఆర్ చుట్టూ కొలతని మనము పెరిమీటర్ అని చెప్పి అంటాం. సో ఇదే వైర్ని మనము ఇలా టర్న్ చేసినప్పుడు వాళ్ళు ఒక రెక్టాంగిల్ ఫామ్ చేస్తున్నారు. సో ఈ పెరిమీటర్, ఈ బౌండరీ ఏదైతే ఉందో హీ సేయింగ్ దిస్ ఈజ్ 20 centimeter. సో 20 centimeters దీని బౌండరీ అన్నప్పుడు ఇది ఈ వైరే కాబట్టి ద వైర్ లెంత్ ఈజ్ 20 centimeters. ద సేమ్ వైర్ ఈజ్ అగైన్ బెంట్ టు ఫార్మ్ ఎ స్క్వేర్. ఇదే 20 centimeterని తీసుకుని ఇప్పుడు వీళ్ళు ఒక స్క్వేర్ లాగా బెండ్ చేశారు. దట్ మీన్స్ దీని చుట్టూ కొలత కూడా 20 centimeter. దట్ మీన్స్ ద పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ ఆల్సో 20 centimeter. What is the formula of perimeter of a square? 4 into side is equal to 20 centimeters. Therefore, side is equal to, ఈ 4 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి అటువైపు వెళ్తే డివైడ్ చేస్తుంది. 20/4 5 centimeter. సో స్క్వేర్ సైడ్ 5 centimeter వచ్చేసింది కాబట్టి he is asking you for the area of the square. Area of a square ఎంత? Side into side square centimeter. So 5 into 5, this is equal to 25 centimeter square. Option 2 is your correct answer. Question number 11. This is related to time. 3 trains ఇచ్చారు which are going from Patna to Kolkata. ఏ ట్రైన్ అన్నిటికంటే తక్కువ టైం తీసుకుంటుందని చెప్పి అడుగుతున్నారు. సో విచ్ ట్రైన్ టేక్స్ ద లీస్ట్ టైం అన్నప్పుడు మనము ఇక్కడి నుంచి ఇక్కడికి వాట్ ఈస్ ద డ్యూరేషన్, ఎంత టైం తీసుకుంటోంది అన్నది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ మనము లెట్ us స్టార్ట్ విత్ ట్రైన్ నెంబర్ 1. ట్రైన్ నెంబర్ 1 he has given departure time is 17:42
అండ్ అరైవల్ టైమ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 3:32. ఇది 24-hour క్లాక్ కాబట్టి ఇక్కడ మీకు రాత్రి 12 అవుతుంది, అంటే 24 అవుతుంది. కాబట్టి ఈ 24కి 1742కి డిఫరెన్స్ తీసుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి 0 నుంచి మళ్ళీ క్లాక్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ రెండు యాడ్ చేస్తే మీకు డ్యూరేషన్ వస్తుంది. ఇదే మీరు ఓరల్గా చేస్తే 1742 అంటే 542 అని చెప్పి అర్థం. కాబట్టి సో ఇఫ్ యూ క్యాల్కులేట్ 1742 నుంచి రాత్రి 542 నుంచి రాత్రి 12 o'clock వరకు ఎంత టైం అయింది? 6 నుంచి 6 12 hours 12 and 6 into 6 hours 6 hours and 18 minutes అయింది. సో దిస్ కమ్స్ టు 6 hours 18 minutes ప్లస్ ఎర్లీ మార్నింగ్ వరకు 3:32 కాబట్టి యూ విల్ గెట్ 8 9 10 4 5 9:50 టైం పట్టాలి. ఇదే మనము క్యాలిక్యులేషన్ ద్వారా చూద్దాం. సో ఫస్ట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఇక్కడ నుంచి అర్ధరాత్రి వరకు ఎంత టైం పడుతుంది. సో 24 తీసుకుని ఇందులోంచి 1742 మనం మైనస్ చేయాలి. మామూలు సబ్ట్రాక్షన్ లాగా కాదు, ఇది 100 అని చెప్పి తీసుకోకూడదు. ఇక్కడ నుంచి నేను 1 క్యారీ ఓవర్ చేసుకుంటున్నాను అంటే 1 hour క్యారీ ఓవర్ చేసుకోవటం అంటే 60 minutesని క్యారీ ఓవర్ చేసుకోవటం. నౌ సబ్ట్రాక్ట్ 42 ఫ్రమ్ 60. 10 minus 2 is 8, 5 minus 4 is 1. ఇక్కడ 1 మిగిలింది కాబట్టి ఇక్కడ నుంచి క్యారీ ఓవర్ చేసుకుంటే 7 8 9 ఇది 3 కాబట్టి ఇక్కడ 3 మిగిలింది. 7 8 9 10 11 12 13 6 hours 18 minutes ఇక్కడ దాకా వచ్చింది. నౌ యూ హ్యావ్ టు యాడ్ 3 hours 32 minutes తెల్లవారుజామున. దట్ మేక్స్ ఇట్ 10 5 9:50. ట్రైన్ 1 మనకి 9 hours 50 minutes పడుతుంది. ఇప్పుడు ట్రైన్ 2 చూద్దాం. ట్రైన్ 2లో డిపార్చర్ ఈజ్ ఎట్ 20:45 అంటే 8:45. రీచింగ్ ఏమో ఎర్లీ మార్నింగ్ 5:15. ఇప్పుడు మనం ఓరల్లీ చూస్తే ఇది 8:45 కాబట్టి 12 వరకు ఎంత అయింది? 8:45 అంటే 9 10 11 12 3 hours అయింది. 3 hours and 15 minutes. దానికి మనము 5:15 యాడ్ చేస్తే 5 and 5 10 3 8:30 8 hours 30 minutes పడుతుంది. దీన్నే మనము క్యాలిక్యులేషన్లో చూద్దాం. సో ఫస్ట్ మనము అర్ధరాత్రి 12 o'clockకి అంటే 24 hours మైనస్ 20:45 చేయాలి. సో ఇది చేస్తే ఇక్కడి నుంచి మనం క్యారీ ఓవర్ చేస్తే దిస్ బికమ్ 60 minutes. 10 minus 5 is 5, 5 minus 4 is 1, 3 hours 15 minutes. దీనికి మనము తెల్లవారుజామునాక అంటే 5 hours 15 minutes కాబట్టి 10 3 8 hours 30 minutes. సో ట్రైన్ 2 ఏమో 8 hours 30 minutes పడుతుంది. ఇప్పుడు ట్రైన్ 3 చూద్దాం. ట్రైన్ 3 మనం చూస్తే ఈ సేయింగ్ 21:10 అంటే 9:10 అండ్ రీచింగ్ అట్ 6:55 in the morning. ఇప్పుడు మనం ఓరల్లీ చూస్తే 9:10 కాబట్టి 10 11 12 is 2 hours and 50 minutes ప్లస్ ఎర్లీ మార్నింగ్ వరకు 6 hours 55 minutes కాబట్టి ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి. 5 + 5 10 అంటే మనము ఇక్కడికి తీసుకెళ్ళకూడదు, అది అవర్స్, ఇది మినిట్స్లోనే ఉంచాలి, అవర్స్లోనే ఉంచాలి. సో 5 + 5 10 ఇక్కడే రాసుకుని 105 అని రాసుకోవాలి. అవర్స్ సెపరేట్గా యాడ్ చేయాలి. 6 + 2 is 8. సో 8 hours 105 minutes. 105 minutesలో మనకి ఎన్ని అవర్స్ ఉంటాయి? 60 minutes is 1 hour. సో ఈ 105లోంచి మనం 60 తీసేస్తే 45 minutes మిగులుతాయి. సో ఈ 60 minutes అంటే 1 hour కాబట్టి దాన్ని ఇక్కడ యాడ్ చేస్తే యూ విల్ గెట్ 9 hours 45 minutes. ఓకే, నా దీన్నే మనము క్యాలిక్యులేషన్లో చూద్దాము. 24 hours ఫస్ట్ మనము 21:10ని మైనస్ చేద్దాం. సో యూ విల్ గెట్ 0 అండ్ 10 మైనస్ 24 21 1 కాబట్టి 50 minutes ఎలా వచ్చింది? 10 minus 1 is 9. ఇక్కడ మనము 3 వచ్చింది కాబట్టి 60 సారీ దిస్ ఇస్ 5. నేను కూడా చెప్పిన తప్పే నేను చేశాను. సో దిస్ ఇస్ 6 కాబట్టి 6 minus 1 is 5. నౌ దిస్ ఇస్ 23 hours. 3 minus 1 is 2 hours 50 minutes మిగిలింది. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 6:55 కాబట్టి 5 minutes ఇట్టే ఉంచండి.
and this has to be 6, 7, 8. దీంట్లోంచి 60 మనం తీసేస్తే 45 మిగులుతుంది. ఇక్కడ 1 యాడ్ చేస్తాము. దట్ మేక్స్ ఇట్ 9 hours 45 minutes. సో ట్రైన్ 3 ఏమో 9 hours 45 minutes తీసుకుంటుంది. ట్రైన్ 2 ఏమో 8 hours 30 minutes. ట్రైన్ 1 is taking 9 hours 50 minutes. So train 2 is taking the least time. Option 2 is your correct answer. Next is question number 12. 800 centimeters plus 8 meters plus 8 kilometers అంటున్నారు. ఒకటి సెంటీమీటర్లో ఉంది, ఒకటి మీటర్లో ఉంది, ఒకటి కిలోమీటర్లో ఉంది. కాబట్టి అన్నీ ఒక యూనిట్లోకి కన్వర్ట్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. సో అన్నిటినీ మనము మీటర్స్లోకి కన్వర్ట్ చేద్దాము. సో 800 సెంటీమీటర్ అంటే ఎన్ని మీటర్లు? 100 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్. కాబట్టి 800 centimeters అంటే మనకి 800 by 100, that makes it 8 meters. So 8 meters plus 80 meters plus 1 kilometer అంటే 1000 meters. కాబట్టి 8 kilometers అంటే 8 into 1000, that makes it 8000 meters. So 8000 meters. ఇది ఎంత అయింది? ఇది వన్స్ యూనిట్స్ ప్లేస్లో ఉంది, ఇది టెన్స్ ప్లేస్లో ఉంది, 100 ప్లేస్లో ఏం లేదు, ఇది థౌజండ్స్ ప్లేస్లో ఉంది. 8088. ఆప్షన్ 4 is your answer. Question number 13. A drum contains 263 liters, 520 milliliters of oil. This oil is filled into 45 containers, each of equal size. How much oil is there in 25 such containers? Total oil ఇచ్చారు, దాన్ని 45 కంటైనర్స్లో నింపామని చెప్పి అంటున్నారు. సో ఫస్ట్ మనము ఒక కంటైనర్లో ఎంత ఉంది అని ఫైండ్ అవుట్ చేసి దాన్ని మనము 25తో మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్. సో లెట్ us స్టార్ట్. అ డ్రమ్ కంటైన్స్ 263 liters, 520 ml ఆఫ్ వాటర్. దీన్ని సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ టోటల్లీ ఇంటూ ml ఇంటూ 1000 చేసుకోండి, బికాస్ 1 liter ఈజ్ ఈక్వల్ టు 1000 ml. కాబట్టి ఇందాకడ నేను మీకు నేర్పించినట్టు ఇక్కడ 3 జీరోలు ఉన్నాయి కాబట్టి ఈ డెసిమల్ 3 ప్లేసెస్ మూవ్ అవుతుంది. సో దిస్ మేక్స్ ఇట్ 263,520 ml. సో నౌ ఇఫ్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద ఆయిల్ విచ్ ఈజ్ ఇన్ 1 కంటైనర్, టోటల్ ఆయిల్ తీసుకుని 263,520 డివైడెడ్ బై 45. ఓకే, నౌ దీన్ని 9తో ట్రై చేద్దాం. 9 5s are 45, 9 2s are 18. ఇక్కడ ఎంత వచ్చింది? 18 అంటే ఇక్కడ 8 మిగిలింది. 9 8s are 8 9s are 72, 9 9s are 81 కాబట్టి 2 మిగిలింది. ఇక్కడ మళ్ళీ 9 2s are 18, 7 మిగిలింది. 8s are 8 9s are 72, 0. 5 1s are 5 5s are 25, 4 5 8s are 40, 2 5 5s are 25, 3 5 6 are 30. So this makes it 5856 milliliters per container, ఒక కంటైనర్. సో ఇదే మనము 25 కంటైనర్స్కి మనం ఫైండ్ అవుట్ చేయాలంటే, సో 5856 into 25. Remember these are milliliters. 6 5s are 30, 5 5s are 25, 26, 27, 28, 8 5s are 40, 42, 5 5s are 25 and 29, 6 2s are 12, 5 2s are 10, 11, 8 2s are 16, 17, 5 2s are 10, 11, 0, 10, 4, 16, 4, 1. ఓకే, దిస్ మెనీ మిల్లీలీటర్స్. కానీ ఆన్సర్స్ లీటర్లో ఇచ్చారు కాబట్టి డివైడెడ్ బై 1000. సో డివైడెడ్ బై 3 zeros చేస్తున్నాం కాబట్టి ఇందాక చెప్పిన రూల్ ప్రకారమే మీరు చూస్తే ఇక్కడ దిస్ ఇస్ 0 కాబట్టి మనము ద డెసిమల్ పాయింట్ మూవ్స్ 3 places ఇక్కడికి వస్తుంది. సో 146 liters 400 milliliters is your correct answer. 146. So option 2 is your correct answer.
Question number 14. The rate list of spices is given below. Coriander inta, cloves inta, cumin, cardamom, black pepper. Which of the following is not correct? Okay. దీనికి మనము క్యాలిక్యులేట్ చేసి చూసుకోవాలి ఎక్కడ ఇన్కరెక్ట్ వస్తుందా అని. ఫస్ట్ వన్, కార్డమమ్స్ ప్రైస్ పర్ కేజీ. కార్డమమ్ ఎంత ఉంది? 950 రూపీస్ ఉంది. ఈజ్ 5 times ద క్యూమిన్స్ ప్రైస్. క్యూమిన్ ఈజ్ 190. దిస్ హీస్ సేయింగ్ ఇట్ ఈస్ 5 times ద క్యూమిన్స్ ప్రైస్. సో 190 into 5 ఎంత వచ్చింది మనకి? 9 5s are 45, 5 1s are 5, 9, 950. ఇది కరెక్టే. సో దిస్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. సెకండ్, కొరియాండర్స్ ప్రైస్ పర్ కేజీ. కొరియాండర్ ఎంత ఉంది? 270 రూపీస్. ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వివలెంట్ టు హాఫ్ ఆఫ్ క్లోవ్స్ ప్రైస్. క్లోవ్ ఎంత ఉంది? 550. సో 550కి హాఫ్ ఈజ్ ఆల్మోస్ట్ 270. కరెక్టే కాబట్టి ఇది కూడా కరెక్టే. థర్డ్ వన్, క్లోవ్స్ ప్రైస్. క్లోవ్ ఎంత ఉంది? క్లోవ్ ఈజ్ 550 is exact 3 times of cumin's price. Cumin ఎంత ఉంది? 190. 190 into 3 అంటున్నారు. 0, 9 3s are 27, 3 1s are 3, 4 5. ఇది కరెక్ట్ కాదు. సో ఆప్షన్ 3 ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, question number 15. Study the following pattern. 1 into 1 1, 11 into 11 121. ఈ ప్యాటర్న్ మీకు ఏం కనిపిస్తుంది? ఇక్కడ 1 డిజిట్ ఉన్నప్పుడు 1 డిజిట్ తీసుకున్నప్పుడు ఆ డిజిట్ వరకే తీసుకున్నారు. ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నప్పుడు 2 దాకా అసెండింగ్ వెళ్ళి ఇక్కడ నుంచి డిసెండింగ్ వచ్చారు. మళ్ళీ 3 డిజిట్స్ ఉన్నప్పుడు 3 వరకు అసెండింగ్ వెళ్ళి మళ్ళీ 3 నుంచి డిసెండింగ్ వచ్చారు. సపోజ్ ఇదే మనము 4 తీసుకుంటే 4 డిజిట్స్ వరకు అసెండింగ్ వెళ్ళి మళ్ళీ డిసెండింగ్ రావాలి. సో ఇక్కడ 5 డిజిట్స్ 1 2 3 4 5 ఇచ్చారు కాబట్టి 1 2 3 4 5 అన్నప్పుడు 1 2 3 4 5 వరకు వెళ్ళి 4 3 2 1. బట్ వాట్ ఈస్ ద క్వశ్చన్? వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ డిజిట్స్? 1 2 3 4 5, 1 2 3 4 కాబట్టి 9 digits. Option 3 is your correct answer. ఇప్పుడు pedagogy questions. Question number 1. Which of the following statements is least appropriate about the use of heuristics in a mathematics classroom? జనరల్లీ మనము ఏదైనా కాంప్లెక్స్ క్వశ్చన్కి ఆన్సర్ రాకపోతే సొల్యూషన్ నుంచి స్టార్ట్ చేసి క్వశ్చన్లో ఫిట్ అవుతుందా లేదా అని చెప్పి చూస్తాం. అలా ఏవైతే మనం షార్ట్ కట్స్ మెథడ్ వాడి ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తామో దాన్ని మనం హ్యూరిస్టిక్స్ అంటాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ లీస్ట్ అప్రోప్రియేట్ అన్నప్పుడు లెట్ us look at the options. It can be understood as a study of means and methods of problem solving. It can be visualized as rules of thumb. It refers to experience-based techniques for problem solving. It cannot be used in complex and novel problems. Actually, ఇది అన్నిటికంటే ఎక్కువ మనకి హయ్యర్ క్లాసెస్లో కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికే మనకి హెల్ప్ చేస్తుంది. సో ఆప్షన్ 4 is the correct answer. Question number 2. While teaching shapes, a teacher brought a model of a city to her class that was made of geometric shapes. She wanted her students to have some leisure time while identifying geometric shapes in the model, link mathematical concepts to various other disciplines in their daily lives, make more such models that can be presented in a math exhibition, understand the role of models in maths. టీచర్ జామెట్రిక్ షేప్స్ నేర్పిస్తున్నప్పుడు ప్రైమరీ క్లాసెస్లో అది పిల్లలకు అర్థం అవ్వాలని చెప్పి షేప్స్తో తయారు చేసిన ఒక సిటీని తీసుకొచ్చింది. దట్ మీన్స్ ఆవిడ ఏవైతే షేప్స్ ఆవిడ నేర్పిస్తున్నారో వాటిని వాళ్ళు రియల్ లైఫ్లో సిటీలో ఎక్కడెక్కడ చూడొచ్చు అని వాళ్ళకు ఒక ఐడియా రావాలి అని చెప్పి ఆవిడ ఆ యాక్టివిటీ లేదా ఆ మోడల్ని తీసుకొచ్చారు. దట్ మీన్స్ షీ ఈస్ ట్రయింగ్ టు లింక్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ విచ్ షీ హస్ టాట్ ఇన్ ద క్లాస్ to various other disciplines and their daily lives. So option 2 is the correct answer. Question number 3. Which of the following is one of the main goals of mathematics education according to NCF 2005? Developing numeracy skills in learners, creating employable adults for the country, asking every child to solve textbook problems in a mathematics classroom, mathematization of child's thought process. మెయిన్ గోల్ ఆఫ్ ఎన్సిఎఫ్ మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్ ఏంటంటే పిల్లల్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ పెరగాలి. అవి మనకి టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ పెరగవు.
సో డెవలపింగ్ న్యూమరసీ స్కిల్స్ అనేది కూడా చాలా బేసిక్. సో ఆప్షన్ 4 మ్యాథమెటైజేషన్ ఆఫ్ చైల్డ్స్ థాట్ ప్రాసెస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 4. Which of the following is most appropriate for Miss Somi, a mathematics teacher, to include in her classroom discussion for enhancing critical thinking skills among the learners? పిల్లల్లో ప్రైమరీ స్కూల్ పిల్లల్లో క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ పెరగాలి అంటే ఈ నాలుగిట్లో మిస్ సోమి ఏమి ఇవ్వాలి? ఫస్ట్, లిస్ట్ ఆల్ ద ప్రైమ్ నంబర్స్ బిట్వీన్ 25 and 30. లిస్ట్ అంటేనే ఇట్స్ అ వెరీ బేసిక్ స్కిల్ ఇన్ బ్లూమ్స్ టాక్సానమీ. సో దీనివల్ల క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ పెరగవు. సెకండ్, కంప్యూట్ 37 + 21 అనేది కూడా ఇట్ ఈస్ వెరీ బేసిక్ క్యాలిక్యులేషన్ కాబట్టి క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ మాత్రం పెరగవు దీంతో. డ్రా ఆల్ పాసిబుల్ రెక్టాంగిల్స్ విత్ ఏరియా 18 centimeters అన్నప్పుడు 18 centimeter ఏరియా రావాలి అంటే ఏమేమి మెజర్మెంట్స్ తీసుకోవాలి అని చెప్పి ఆలోచించాలి. అంటే వాళ్ళు 18కి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయి అని చెప్పి ఆలోచించాల్సి వస్తుంది. దట్ మీన్స్ ఇట్ ఇంప్రూవ్స్ ద క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ ఆఫ్ చిల్డ్రన్. ఫోర్త్, డ్రా అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ విత్ లెంత్ ఆఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ 6 centimeters ఆల్సో ఇట్స్ జస్ట్ టాస్క్ విచ్ చిల్డ్రన్ క్యాన్ కంప్లీట్. సో ఆప్షన్ 3 ఏదైతే ఉందో దిస్ ఇంప్రూవ్స్ ద క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ ఆఫ్ చిల్డ్రన్. Question number 5. It has been found that if a word problem is given to primary grades learners, most of them would say, if you tell me what operation is required in the question, then I can solve it. Which of the following is the most appropriate reason for the above situation? మనం పిల్లలకి అడిషన్ సబ్ట్రాక్షన్ ప్రాబ్లమ్స్ అన్నీ చేసిన తర్వాత లాస్ట్కి వర్డ్ ప్రాబ్లమ్స్ ఇస్తాం. సో వర్డ్ ప్రాబ్లమ్స్లో స్పెసిఫిక్గా మనము యాడ్ చేయాలా సబ్ట్రాక్ట్ చేయాలా అని చెప్పి చెప్పం. సో ఎడిషన్ చాప్టర్ వెనకాల మనం ఇస్తే వాళ్ళకి ఎడిషన్ అని అర్థమవుతుంది, సబ్ట్రాక్షన్ చాప్టర్ వెనకాల వర్డ్ ప్రాబ్లమ్ ఉంటే సబ్ట్రాక్షన్ అని అర్థమవుతుంది. కానీ మనం టెస్ట్లో ఇచ్చినప్పుడు పిల్లలకి కన్ఫ్యూజన్ అవుతుంది. ఎందుకు అంటే వాళ్ళు ఆ లాంగ్వేజ్ వాళ్ళకి చాలా టెక్నికల్గా అనిపిస్తుంది, ప్లస్ రోజువారీ ఆ లాంగ్వేజ్లో మనం మాట్లాడడం కాబట్టి కూడా వాళ్ళకి కష్టం అనిపిస్తుంది. నౌ లెట్ us look at the options. Children find mathematical language to be too technical and not reinforced through their everyday language. Word problems are generally too difficult to be solved by primary grade learners. Children usually make excuses to solve word problems. Only those children who are weak in English language face this type of issue in word problems. Option 1. Children find mathematical language to be too technical and not reinforced through their everyday language is the correct answer. Question number 6. A primary grade student solves a question on subtraction in the following way. 101 minus 97 is equal to 96 వచ్చిందంట ఆన్సర్. సో ఈ 6 ఎలా వచ్చింది? 9లోంచి 1 తీస్తే 6 వచ్చింది, 9లోంచి 0 తీస్తే 96 వచ్చింది. అంటే స్మాలర్ నెంబర్ నుంచి లార్జర్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేశాడనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ అప్రోప్రియేట్ ఫర్ ద గివెన్ సిచ్యువేషన్? ద చైల్డ్ హ్యాస్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఆఫ్ సబ్ట్రాక్షన్ బట్ హ్యాస్ మేడ్ ఎ కేర్లెస్ ఎర్రర్. అసలు కాన్సెప్చువల్ అండర్స్టాండింగే లేదు, ఎందుకంటే ఇన్ సబ్ట్రాక్షన్లో యూ డోంట్ సబ్ట్రాక్ట్ అ లార్జర్ నెంబర్ ఫ్రమ్ ఎ స్మాలర్ నెంబర్. Solving similar questions would definitely lead the child to the correct answer. The teacher should write the correct algorithm on blackboard to solve the problem and the child should copy it. The child has incorrectly used the rule of subtracting the smaller digit from the bigger digit. Option 4 is the correct answer. Question number 7. A child in a primary mathematics class says that I have 3 pencils, I have 5 colored pens, I have 1 sister. The child is referring to numerals, cardinal numbers, ordinal numbers, nominal numbers. న్యూమరల్స్ అంటే ఏంటి? న్యూమరల్స్ అంటే ఇట్ ఈస్ మోర్ లైక్ సింబల్స్ ఆర్ రిప్రజెంటేషన్. ఇప్పుడు నేను ప అంట, ప అంటే మీరు తెలుగులో ఎలా రాస్తారు ఇది? సో వాట్ ఈస్ ప? ప ఈజ్ జస్ట్ ఎ రిప్రజెంటేషన్ ఆఫ్ వాట్ ఐఎమ్ టెలింగ్. అలానే మ్యాథ్స్లో కూడా నేను సపోజ్ 19 అంటే మీరు ఇలా రాస్తారు. సో దట్ మీన్స్ ఇట్ ఈస్ జస్ట్ రిప్రజెంటింగ్, ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ వాట్ ఐమ్ టెలింగ్ యూ. సో న్యూమరల్స్ అనేవి, న్యూమరల్ అన్న వర్డ్ దే ఆర్ ఓన్లీ సింబల్ ఆర్ రిప్రజెంటేషన్. దేంతో అయితే మనం ఒక నంబర్ని డినోట్ చేస్తాం, దట్ ఈస్ కాల్డ్ అ న్యూమరల్. కార్డినల్ నంబర్స్ అంటే క్వాంటిటీ చెప్పేది కార్డినల్ నెంబర్. ఇప్పుడు నేను క్వశ్చన్ హౌ మెనీ అని అడిగితే ఐ హ్యావ్ 5 pencils అని ఆన్సర్ వస్తే దాట్ ఈజ్ అ కార్డినల్ నెంబర్. ఆర్డినల్ నంబర్ అనేది పొజిషన్ చెప్తుంది, ఏ ప్లేస్లో ఉంది అని చెప్పి చెప్తుంది. ఏ ఫ్లోర్లో ఉన్నాము మీరు అంటే నేను 4th floorలో ఉంటాను అని చెప్పి చెప్తాం. లేదా ఏ ర్యాంక్ వచ్చింది అంటే నాకు 15th ర్యాంక్ వచ్చిందని చెప్పి చెప్తాం. సో దాట్ షోస్ అ పొజిషన్ కాబట్టి దాట్ ఈజ్ అ ఆర్డినల్ నంబర్. నామినల్ నంబర్స్ అంటే ఏంటి? నామినల్ నంబర్స్ అనేవి దే ఆర్ యూజ్డ్ ఓన్లీ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆర్ నేమింగ్. ఫర్ ఎగ్జాంపుల్ లేబుల్ లాగా అనమాట. ఇప్పుడు ఫుట్బాల్ మ్యాచ్ చూస్తూ ఉంటారు,
టీషర్ట్ మీద 8 నంబర్, 9 నంబర్, 10 నంబర్ అని చెప్పి రాసుంటుంది. సో ఇట్ ఈస్ జస్ట్ లేబుల్. అలాంటి లేబుల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనము నామినల్ నంబర్స్ అని చెప్పి అంటాం. సో ఇక్కడ ఈ చైల్డ్ నంబర్స్ క్వాంటిటీ చెప్తున్నారు కాబట్టి ఐ హ్యావ్ 3 pencils, 5 colored pens, 1 sister అన్నప్పుడు ఇట్ ఈస్ ఆప్షన్ 2 కార్డినల్ నంబర్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 8. Which of the following describes the correct sequence to be organized in data analysis? Data analysisలో ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ వేరే వేరే సోర్సెస్ నుంచి మనము డేటాని కలెక్ట్ చేస్తాం. కలెక్ట్ చేసిన తర్వాత వాటిని మనము సార్ట్ చేస్తాం. అంటే సార్ట్ అంటే దేని కింద ఏది పడుతుంది అన్నది ఒక సార్టింగ్. అంటే ఏది ఎలా ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే ఇప్పుడు మార్కులన్నీ మనము క్లాస్ టీచర్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ సబ్జెక్ట్ ఏంటి అన్నది మళ్ళీ వాళ్ళు సార్ట్ చేసుకుంటారు. తర్వాత మళ్ళీ ఆర్గనైజ్ చేసుకుంటారు. వాటిల్లో కూడా ఏ స్కిల్స్కి ఎంత వచ్చింది ఏంటి అని చెప్పి ఆర్గనైజ్ చేసుకుంటారు. ఫైనల్లీ మనం ఏదైతే గ్రాఫ్, చార్ట్ ఇట్లాంటి వాటిల్లో డ్రా చేసుకుంటామో ప్యాటర్న్ లేదా ట్రెండ్ తెలుసుకోవటానికి దాన్ని మనము రిప్రజెంటింగ్ అంటాం. సో ది ఆర్డర్ హ్యాస్ టు గో. ఫస్ట్ మనం కలెక్ట్ చేసుకోవాలి, తర్వాత సార్ట్ చేసుకోవాలి, తర్వాత ఆర్గనైజ్ చేసుకోవాలి, తర్వాత రిప్రజెంట్ చేసుకోవాలి. సో ఆప్షన్ 3 కలెక్టింగ్, సార్టింగ్, ఆర్గనైజింగ్ అండ్ రిప్రజెంటింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 9. Which among the following is or are the most important features of a good mathematics textbook for primary classes? Primary classes లో textbook features ఎలా ఉండాలి? Presents concepts in a deductive manner. Deductive mannerలో జనరలీ హయ్యర్ క్లాసెస్కి కంఫర్టబుల్గా ఉంటుంది. Presents concepts in an interactive and conceptual manner. Includes more solved example and activity based learning. యాక్టివిటీ బేస్డ్ అసెస్మెంట్. సో ఇందులో మనకి బి అండ్ సి రెండు కూడా చిన్నపిల్లలకి బాగా సూట్ అవుతాయి. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఇంటరాక్టివ్ అండ్ కాంటెక్స్చువల్గా మనము నేర్పించినప్పుడు అది వాళ్ళకి ఎంగేజింగ్గాను అనిపిస్తుంది, మీనింగ్ఫుల్గాను అనిపిస్తుంది. వాళ్ళకి తెలిసిన కాన్సెప్ట్స్ని రియల్ లైఫ్లో వాళ్ళు ఎలా వాడతారు అన్నది కూడా అర్థమవుతుంది. అలానే ఇంక్లూడింగ్ మోర్ సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ అండ్ యాక్టివిటీ బేస్డ్ అసెస్మెంట్ అన్నప్పుడు క్లియర్ ఇలిస్ట్రేషన్స్ మనము స్టెప్ బై స్టెప్ వాళ్ళకి ఎగ్జాంపుల్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు చూసి నేర్చుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. యాక్టివిటీ బేస్డ్ అసెస్మెంట్ అంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కాబట్టి వాళ్ళకి ద వే దే లెర్న్ కాన్సెప్ట్ ఈజ్ ఆల్సో మోర్ ఈజీ అండ్ అండర్స్టాండింగ్ అండ్ ఎంగేజింగ్. సో ఆప్షన్ బి అండ్ సి కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 10. According to NEP, National Education Policy 2020, which of the following is an urgent and necessary prerequisite to learning? NEP ప్రకారం వీటిలలో ఏది అర్జెంట్ అంటే స్పోర్ట్స్ అండ్ ఫిజికల్ హెల్త్, ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ, డెవలపింగ్ కౌంటింగ్ స్కిల్స్, ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అని చెప్పి. సో ఇప్పుడు దీని కింద నిపుణ్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేశారు. దాని కింద ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 11. Which of the following is most appropriate for developing children's reasoning and logical thinking skills in mathematics? So reasoning thinking skills పెరగాలి అంటే మనము ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ఇవ్వాలి పిల్లలకి. లెట్ మీ రీడ్ ఆల్ ద ఆప్షన్స్. యూజ్ ఆఫ్ క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్స్, యూజ్ ఆఫ్ స్టాండర్డ్ అల్గోరిథమ్స్, మెమరైజేషన్ ఆఫ్ ఫార్ములా, ఫ్యాక్ట్స్ అండ్ మల్టిప్లికేషన్ టేబుల్స్, క్రిటికల్ థింకింగ్ స్కిల్స్, రీజనింగ్, లాజికల్ థింకింగ్ ఎబిలిటీస్కి ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ఇస్తే పెరుగుతాయి. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటే ఒక క్వశ్చన్కి ఒక ఆన్సర్ కాకుండా యూ మే గెట్ మల్టిపుల్ ఆన్సర్స్. ఇంతకుముందు ఒక క్వశ్చన్ పేపర్లో కూడా నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఒక గార్డెనర్ ఉన్నాడు, అతని దగ్గర 24 సాప్లింగ్స్ ఉన్నాయి. ఈ 24 శాంప్లింగ్స్ని పెట్టాలి అంటే ఎలా పెట్టాలని చెప్పి అడుగుతారు. ఒక చైల్డ్ ఏమో ఆల్ 24ని మనము 1 రోలో పెట్టేద్దాం అంటారు. ఇంకో చైల్డ్ 24ని మనము 2 రోస్లో పెడదాము, 12 రోస్ ఈచ్ అంటారు. ఇంకో చైల్డ్ 24 శాప్లింగ్స్ని వీ కెన్ పుట్ ఇట్ యాజ్ 3 రోస్, 8 ఈచ్ అని చెప్పి. సో ఒకటే క్వశ్చన్కి దేర్ ఆర్ మల్టిపుల్ ఆన్సర్స్ అండ్ ఆల్ ద ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. దాన్ని మనము ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అని చెప్పి అంటాం. క్వశ్చన్ నెంబర్ 12. Following is a conversation between 2 pre-service teachers regarding their school experience of mathematics. అంటే ఈ బిఎడ్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్కూల్లో చదువుకున్నప్పుడు మ్యాథమెటిక్స్ దాని గురించి వాళ్ళు చెప్తున్నారు. I was quite good at mathematics at school, but I'm frightened of going back to teach it because I think I have forgotten most of what I have learnt. జనరల్లీ మ్యాథ్స్ మనము కాన్సెప్ట్ అర్థం చేసుకుని అసలు ఏ స్టెప్ ఎలా వస్తుంది అని అర్థం చేసుకుని చేస్తే మనకి ఎంత ఏజ్ వచ్చినా కూడా అది మర్చిపోం.
Second, I got through examinations by simply learning the rules, facts and procedures. So only rote learning ద్వారా అవన్నీ నేర్చుకుని పాస్ అయ్యారు. Which of the following is most appropriate for the given situation? Both were careless towards mathematics in their childhood. Both have overcome the fear of mathematics. Both were encouraged in their childhood to learn by rote without understanding. A is capable of becoming a good mathematics teacher, but B is capable as she or he has performed well in examinations. Option B, both were encouraged in their childhood to learn by rote without understanding is the correct answer. Question number 13. Which of the following is a feature of a child-centered mathematics classroom according to National Curriculum Framework 2005? Child-centered mathematics classroom. Option 1. A teacher demonstrating an activity on area of rectangle while students are silently listening and watching. So we are talking about a child-centered classroom. ఇక్కడ సెంటెన్స్లో టీచర్ డెమాన్స్ట్రేటింగ్ అంటున్నారు. సో దిస్ కెనాట్ బి అ చైల్డ్ సెంటర్డ్ క్లాస్రూమ్. A teacher brings in a variety of concrete material and manipulatives in a classroom for students to use them for various explorations in numbers. Teacher manipulatives blocks అలాంటివి తీసుకొచ్చి పిల్లలు వాడేందుకు స్టూడెంట్స్ టు యూజ్ దెమ్ ఫర్ వేరియస్ ఎక్స్ప్లోరేషన్స్ అనేది ఇట్స్ అ చైల్డ్ సెంటర్డ్ లెర్నింగ్. A teacher reciting multiplication tables. Teacher reciting multiplication and students repeating is not a child-centered classroom. A teacher solves a model question and students solving in textbook questions is also not a child-centered classroom. So option 2 is the correct answer. Question number 14. According to National Curriculum Framework 2005, a mathematics teacher is expected to challenge the talented while ensuring the participation of all children in a mathematics classroom, solve all textbook questions, that is not a child-centered classroom, improve results in mathematics by engaging students in drill and practice of questions, that is also not child-centered, prepare students for competitive examinations, that is also not a child centered classroom. Generally NCF లో child centered ఉంటుంది కాబట్టి ఫస్ట్ వన్ ఛాలెంజ్ ద టాలెంటెడ్ వైల్ ఎన్ష్యూరింగ్ ద పార్టిసిపేషన్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ మ్యాథమెటిక్స్ క్లాస్ రూమ్ అంటే ఇట్స్ ఇన్క్లూజివ్ క్లాస్ రూమ్. అందరు పిల్లలు నేర్చుకోవాలి. వాళ్ళతో పాటు ఎవరైతే గిఫ్టెడ్ చిల్డ్రన్ ఉంటారో వాళ్ళు బోర్ అయిపోతారు, ఎందుకంటే వాళ్ళకి అవన్నీ వచ్చు కాబట్టి. సో వాళ్ళకి కొన్ని ఛాలెంజింగ్ క్వశ్చన్స్ ఇచ్చి అదే క్లాస్లో మనము టాలెంటెడ్ పిల్లల్ని కూడా మనము బిజీగా ఉంచగలగాలి. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 15. Mr. Rana, a primary grade mathematics teacher, asks his students the following question. Subtract 5 tens from 5 hundreds. One of the students promptly responded, the answer is 0. Which of the following is most appropriate with respect to the given situation? Primary school teacher is subtract 5 tens. Ante 5 tens ante enta? 5 tens ante 50. ఫ్రమ్ 500 అని చెప్పి అన్నారు. సో ఒక చైల్డ్ టక్కున ఆన్సర్ ఈజ్ 0 అన్నారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ అప్రోప్రియేట్ అంటే ద టీచర్ హ్యాస్ రాంగ్లీ రిప్రజెంటెడ్ ద క్వశ్చన్ టు ద క్లాస్. ద టీచర్ షుడ్ గివ్ 10 సిమిలర్ ప్రాబ్లమ్స్ టు ప్రాక్టీస్ టిల్ ద స్టూడెంట్ సాల్వ్స్ ఇట్ కరెక్ట్లీ. The teacher should simplify the problem so that the student can solve it correctly. The teacher should ask the student to explain his or her answer to identify the misconception. The child ఎప్పుడైతే 0 అని చెప్పి అంటారో టీచర్ షుడ్ నాట్ స్టార్ట్ ఎక్స్ప్లెయినింగ్ ద ప్రాబ్లమ్. ఫస్ట్ ఆ చైల్డ్కి ఆ 0 ఎలా వచ్చిందని చెప్పి అడగాలి. యూ షుడ్ ఆస్క్ దిస్ చైల్డ్ టు ఎక్స్ప్లెయిన్ హిజ్ ఆన్సర్. వాళ్ళు ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళకి ఏం మిస్కాన్సెప్షన్ ఉంది అన్నది టీచర్కి అర్థమైనప్పుడు ఆ కాన్సెప్షన్ని పోగొట్టడం ఈజీ అవుతుంది. సో ఆప్షన్ 4, ద టీచర్ షుడ్ ఆస్క్ ద స్టూడెంట్ టు ఎక్స్ప్లెయిన్ హిజ్ ఆర్ హర్ ఆన్సర్ టు ఐడెంటిఫై ద మిస్కాన్సెప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.